యూరియా వరిమాయ రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత. మహబూబాబాద్ జిల్లా గూడూరు యూరియా కోసం మహిళా రైతుల క్యూలైనట. వీళ్ళంతా యూరియా ఆనండి పోయి బండి సంజయ్ ఇంటి ముట్టడి చేయరి. మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేని ముట్టడి చేయరి. యూరియా కేంద్రం నుంచి ఎందుకు రాదో తెలుస్తుంది. బండి సంజయ్ని ముట్టడి చేయరి, అట్లాగే కిషన్ రెడ్డిని ముట్టడి చేయరి. మీ దగ్గర ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండరు, 2 ఎమ్మెల్సీలు ఉండరు. రోడ్డు మీద తిరిగి ఎక్కుర్రి. బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ కావాలని మీరు ముట్టడి చేయరి. యూరియా కోసం రైతులు ముట్టడి చేయరి. ఏమన్నా తెలంగాణలో అసలు బీజేపీ ఉందా అర్థం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉందా? బీజేపీ మంత్రులు ఉన్నారా? బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారా? బీజేపీ ఎంపీలు ఉన్నారా? నిద్రపోతున్నారా? ప్రజా సమస్యలు ఒకవైపు చాలా ఉంటే ఆ సమస్యల్ని పట్టించుకోకుండా బీజేపీలు ఉన్నారా లేరా తెలియదు. మరి బండి సంజయ్ కనబడతలేదా? ఈడ నిలబడ్డలంతా యూరియా కోసం నిలబడ్డ రైతులంతా ముస్లింలా క్రిస్టియన్సా? తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ 99% హిందూ రైతులే ఉన్నారు. మరి హిందూ రైతులకు యూరియా ఇవ్వడంలో బీజేపీ ఎందుకు వెనుకబడుతుంది? నువ్వు చెప్పే మతోన్మాదమే కదా, నువ్వు చెప్పే సిద్ధాంతమే కదా. హిందువులందరూ నీ బంధువులే కదా, హిందువులందరూ బంధువులే అంటావు కదా. మరి బంధువులకు యూరియా ఎక్కడికి పోయిందయ్యా? ఏం చేస్తున్నావయ్యా? రాజీనామా చేయక నీ నోట్లకి వెళ్ళి వచ్చేదన్నీ కూడా మతోన్మాదమే ఉంటాయా? తెలంగాణ రైతులు కనబడరా? దాంట్లో హిందూ రైతులు కనబడరా? ఏం చేస్తున్నావు? రాజీనామా చేయక అని అడుగుతున్నారు జనాలు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, వీళ్ళంతా దాదాపు 99% రైతులు హిందూ రైతులే ఉన్నారు, మహిళా రైతులే ఉన్నారు, మహిళా హిందూ రైతులు ఉన్నారు. మీరు ఇదా చేసేది? మహిళా హిందూ రైతుల పట్ల హిందూ రైతుల పట్ల మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటా? మీరు మీదికే హిందూ మతం అని చెప్తారు తప్ప హిందువులకు మీరు ఒరగబెట్టింది ఏం లేదు. యూరియా ఇవ్వడంలో ఏం లేదు. బీజేపీ వాళ్ళకు హైదరాబాద్లో ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రుల్లో మరి హిందువులకు ఏ పార్టీ మీరు కన్సెషన్ ఇస్తున్నారు? ఏ పార్టీ డబ్బులు లేకుండా ఫీజు చేస్తున్నారు? భారతదేశంలో హిందువులు ఉన్నారు, చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీ భారతదేశంలో ఆసుపత్రులు పెట్టి, రాష్ట్రాలలో ఆసుపత్రులు పెట్టి హిందువులందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం పాఠశాలలు పెట్టాలి. అంటే ఉన్నటువంటి పాఠశాలలోనే ప్రైవేట్ మంచి కార్పొరేటర్ హాస్పిటల్ అన్నీ ఏదైతే బీజేపీలకు సంబంధించి ఉన్నాయో ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వీటిలో అందరి హిందువులే ఉన్నాయి, అగ్రవర్ణాలైనటువంటి హిందువులే ఉన్నాయి కదా. మరి దాంట్లో పేద హిందువుల యొక్క ఫీజులు మాఫీ చేస్తారా? పేద పిల్లలు అలా పేదవాళ్ళు ఎవరైనా వైద్యం చేసుకుంటే వాటిని మాఫీ చేస్తారా? దాని మీద మాట్లాడరు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మతం రెచ్చగొట్టురు. కింద మీరు కొట్టుకొని సాగుర్రి, మేము పైన మంచిగానే ఉంటాం, రెచ్చగొడుతూనే ఉంటాం. ఇది బీజేపీ వాళ్ళది, బండి సంజయ్ది, కిషన్ రెడ్డిది.